హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం 6th క్లాస్ సంబంధించిన డివిజిబిలిటీ రూల్స్ అయితే నేర్చుకుందాం ఈ క్లాస్లో. సో డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు అవసరం అయితే ఏమేమి దేనికి మనం షార్ట్ కట్ నేర్చుకోవాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో డివిజిబిలిటీ రూల్స్ మనం దేనికి నేర్చుకుంటామంటే 2కి 3, 4, 5, 6, 7, 8, 9, 10 అండ్ 11కి నేర్చుకుందాం. మిగతా దానికి ఉండవా సార్ అంటే దానికి కూడా ఉంటాయి, కానీ కొంచెం లెంతీగా ఉంటాయి కాబట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 6th క్లాస్ లెవెల్లో మనం ఇంత నేర్చుకుంటే చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, డివిజిబిలిటీ రూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది కూడా మీకు డీటెయిల్గా నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ దీంట్లో తీసుకుంటే 1 అనే నంబర్తో మనం డివిజిబిలిటీ రూల్ ఫాలో చేయము. ఎందుకు యూజ్ చేయం దీన్ని? ఎందుకంటే ప్రతి నంబర్ కూడా 1తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని యూజ్ చేయము. ఓకేనా, సరే 2 తీసుకుంటే 2 యొక్క రూల్ ఏమంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ ప్లేస్లో వన్స్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉందో అది 2తో డివైడ్ అయితే కనుక టోటల్ క్వశ్చన్ 2తో డివైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందామా. 513, 624, 816, 954 ఇలా నంబర్స్ ఉన్నాయనుకోండి. మీకు ఈ వన్స్ ప్లేస్ ఇక్కడ ఏముంది? 3 ఉంది. 3 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు, కాబట్టి టోటల్ వాల్యూ కూడా అంటే 513 కూడా డివిజిబుల్ కాదు అని మీనింగ్. అదే ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. 2తో డివిజిబుల్ అవుతుంది. 2 2s are 4 కాబట్టి టోటల్ వాల్యూ కూడా 2తో డివిజిబుల్ అవుతుంది అని మీనింగ్. 6 డివిజిబుల్ అవుతుంది, 4 డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ క్వశ్చన్ చెక్ చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ క్వశ్చన్ తీసుకున్నాం అంటే 624 624 నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందా లేదా చూద్దాం. 2 3s 6, సో 2 తీసుకున్నాం. 2 1s 2, ఇక్కడ 4 దింపుకున్నాం. 2 2s 4, రిమైండర్ ఎంత వచ్చింది? మనకు 0 వచ్చింది. అంటే ఇది కంప్లీట్గా డివిజిబుల్ అయిందా లేదా? సో ఇలా డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే వన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్ డివిజిబుల్ అయితే 2తో ఆ టోటల్ క్వశ్చన్ డివిజిబుల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్వశ్చన్లో 624 డివిజిబుల్ అవుతుందంటే అంటే మనం 8624 కూడా డివిజిబుల్ అవుతుంది, 98,624 కూడా డివిజిబుల్ అవుతుంది. ఎండ్లో అంటే వన్స్ ప్లేస్లో 4 డివిజిబుల్ ఉన్నా చాలు. అర్థమైందా పాయింట్? సేమ్ అదే విధంగా అన్నిటికీ రూల్స్ నేర్చుకుందాం మనం. సరే ఇప్పుడు మనకైతే 2 యొక్క రూల్ అర్థమైంది కదా. అదే విధంగా 3 రూల్ ఏమంటే ఇంకా ఇచ్చిన క్వశ్చన్ యొక్క సమ్ ఆఫ్ అన్ని వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ పోతే వచ్చే వాల్యూ ఇంకా డివిజిబుల్ అయితే మనకు 3తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుందామా, క్లియర్గా అర్థమవుతుంది. 513 తీసుకున్నాం. 5 + 1 ఎంత? 6. 6 + 3 ఎంత? 9. అంటే 9 అనే వాల్యూ 3తో డివిజిబుల్ అవుతుంది కదా. 3 3 is 9 కాబట్టి టోటల్ క్వశ్చన్ 513 అనేది 3 యొక్క డివిజిబుల్ అని చెప్పొచ్చు. సేమ్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ తీసుకుందామా. 6 + 2 ఎంత? 8. 8 + 2 ఎంత? 12. 12 అనేది 3తో డివిజిబుల్ అవుతుందా? 3 4s 12 కాబట్టి 624 624 కూడా 3 యొక్క డివిజిబుల్. అర్థమైందా? 3 యొక్క డివిజిబుల్ కావాలంటే ఏం కావాలా? సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3తో డివిజిబుల్ కావాలి. అదేవిధంగా 4 యొక్క రూల్ ఏమంటే చివర్లో ఎండ్లో ఉన్న 2 డిజిట్స్ డివిజిబుల్ కావాలా. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే 816 ఉంది. ఎండ్లో 2 నంబర్స్ ఎంత? 16. 16 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది కదా. అవుతుంది కాబట్టి 816 కూడా డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా 54 డివిజిబుల్ అవుతుందా? సో 54 మనం తీసుకున్నాం అనుకోండి 4తో, 4 1s 4, 14 పోతుందా? 4 3s 12 కదా, అంటే డివిజిబుల్ కావడం లేదు. కాబట్టి ఈ టోటల్ నంబర్ 954 కూడా డివిజిబుల్ కాదు. అర్థమైందా? సో 2 యొక్క రూల్ ఏమి? ఎండ్లో మనకు ఈవెన్ నెంబర్ ఉండాలా, ఆ 2 డివిజిబుల్ ఉండాలా. 3 యొక్క రూల్ ఏమి? సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3తో డివిజిబుల్ కావాలా. 4 యొక్క రూల్ ఏమి? లాస్ట్ 2 డిజిట్స్ మనకు 4తో డివిజిబుల్ కావాలా, లేదంటే ఇంకా అది డివిజిబుల్ కాదు టోటల్ క్వశ్చన్. 5 యొక్క రూల్ ఏమంటే ఇంకా ఎండ్లో 5 ఉంటే అది 5 యొక్క డివిజిబుల్ అవుతుంది, అంటే ఎండ్లో 5 ఉండాలా. ఓకేనా. అదేవిధంగా 6 యొక్క రూల్ ఏమంటే ఇంకా 2 యొక్క డివిజిబుల్ అంటే 2 యొక్క రూల్ ఫాలో కావాలా, 3 యొక్క రూల్ ఫాలో అయితే అది ఆటోమేటిక్గా 6 రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా. సరే మనం కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ ఈ 5 మాత్రం నేర్చుకుందాం. అంటే 2 3 4 5 6 యొక్క రూల్స్ మాత్రమే క్లియర్గా నేర్చుకుందాం. నెక్స్ట్ క్లాస్లో ఈ రూల్స్ కూడా నేర్చుకుందాం. ఓకేనా. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ 2 యొక్క డివిజిబుల్ అవుతాయా లేదా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ ఎండ్లో 2 ఉంది. 2 ఉంది కాబట్టి ఇది 2తో డివిజిబుల్ కాదు. 0 ఉంది. 0 ఉందంటే 2 యొక్క డివిజిబులే అంటే 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 50. సో ఇది కూడా 2 యొక్క డివిజిబుల్. డౌట్ వచ్చిందా? చేద్దామా ప్రాబ్లం. 2తో 7 9 5 0, 2 3s 6 1 9, 2 8s 2 9s 18 1 5, 2 4 2 7s 14 1 0, 2 5s 10. సో ఆన్సర్ 0. అంటే మొత్తం మనకి డివిజిబుల్ అయింది కదా, కాబట్టి 70950 కూడా డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నెంబర్ తీసుకుంటే 4 ఉంది డివిజిబుల్, 2 డివిజిబుల్, 8 డివిజిబుల్. మీరు కావాలంటే చెక్ చేయండి ఒకసారి. క్లియర్. సరే నెక్స్ట్ రూల్ చూద్దాం. థర్డ్ డివిజిబిలిటీ రూల్ చూద్దాం. థర్డ్కి సంబంధించిన రూల్ ఏముంది? మనం సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఏం కావాలా? 3తో డివిజిబుల్ కావాలా. ఎగ్జాంపుల్కి 5 + 7 ఎంత? 12. 12 + 9 ఎంత? 12 + 9 అంటే మీరు ఏం చేయాలా? 12 + 10 అనుకోండి.
12 ప్లస్ 10 అనుకుంటే 22 అవుతుంది, ఒకటి లెస్ కాబట్టి 21 అని రాయండి. ఇదే విధంగానే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో 21. సో టోటల్ ఆన్సర్ 21 ఉంది. 21 వాల్యూ 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 1 జా 3 7 జా 21. కాబట్టి ఇది టోటల్ ఆన్సర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 9 ప్లస్ 0 9, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 3 17. 17 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాబట్టి టోటల్ క్వశ్చన్ కూడా డివిజిబుల్ కాదు. అర్థమైందా? నెక్స్ట్ 6 ప్లస్ 0 ఎంత? 6. 6 ప్లస్ 5 ఎంత? 11. 11 ప్లస్ 7 18. 18 ప్లస్ 2 20. 20 ప్లస్ 3 23. 23 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? కాదు. కాదు కాబట్టి 6523 కూడా డివిజిబుల్ కాదు. అర్థమైందా? 3 యొక్క డివిజిబుల్ కావాలంటే సమ్ ఆఫ్ ద వాల్యూ 3 తో డివిజిబుల్ కావాలా. అది 3 యొక్క రూల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 డివిజిబుల్ రూల్. 4 డివిజిబుల్ రూల్ ఏమి? మనకి ఏదైతే నంబర్స్ ఇచ్చింటాడో ఆ నంబర్స్ లో లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ కావాలా. అయితే లేదా చెక్ చేద్దామా? సరే ఇక్కడ ఎంత ఉంది? 12 ఉంది. 4 తో డివిజిబుల్ అవుతుందా? 4 3 12. కాబట్టి టోటల్ ఆన్సర్ డివిజిబుల్ అవుతుంది. చెక్ చేద్దామా కావాలంటే? సో 4 తో 712. 4 1 జా 4, 3 1, 4 4 4 5 జా 20, 4 6 జా 20, 4 7 జా 28, 4 8 జా 4 8 జా 32 పోతుంది కదా. కాబట్టి 4 7 జా 4 7 జా 28. కాబట్టి ఎంత మిగిలింది మనకు? 3 మిగిలింది. 3 2 32. సో 4 8 జా 32. సో రిమైండర్ ఎంత? 0. సో కంప్లీట్ డివిజిబుల్ కదా, కాబట్టి ఇది డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 38. 4 తో డివిజిబుల్ అవుతుందా? సో 4 తో డివిజిబుల్ కాదు. కాబట్టి టోటల్ వాల్యూ కూడా డివిజిబుల్ కాదు. 4 9 జా 36 కదా, కాబట్టి 38 కాదు, కాబట్టి టోటల్ కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 06 అంటే 6 ఉంది. అంటే 06 నథింగ్ బట్ 6. 6 డివిజిబుల్ అవుతుందా? కాదు కదా. 4 ని మనం 6 తో డివిజిబుల్ చేస్తే 4 1 జా 4, 2 రిమైండర్ వచ్చింది. కాబట్టి ఇది కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ అదే విధంగా 56 4 తో అవుతుందా? 4 1 జా 4, 4 4 జా 16. కాబట్టి టోటల్ వాల్యూ కూడా డివిజిబుల్ అవుతుంది. 44 తో డివిజిబుల్ అవుతుందా? 4 10 జా 40. కాబట్టి టోటల్ వాల్యూ కూడా డివిజిబుల్ అయింది. 4 రూల్ అర్థమైంది కదా క్లియర్ కట్ గా. సరే నెక్స్ట్ రూల్ ఏముంది మనకు? 5 రూల్ చూద్దాం. 5 డివిజిబుల్ రూల్ ఏమి? ఎండ్ లో నంబర్ ఏముండాలా మనకు? 5 తో డివైడ్ కావాలంటే ఎండ్ లో 5 కానీ లేదా 0 కానీ ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా కూడా పర్లేదు. సో ఇక్కడ 5 ఉందా? లేదు, కాబట్టి డివిజిబుల్ కాదు. 5 ఆర్ 0, సో డివిజిబుల్ అవుతుంది. 5 ఆర్ 0 లేదు, కాబట్టి డివిజిబుల్ కాదు. 5 డివిజిబుల్, 5 డివిజిబుల్. క్లియర్? కావాలంటే మీరు ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఓకే. సరే నెక్స్ట్ రూల్ ఏమి? 6 రూల్. 6 రూల్ ఏముంది మనకు? 6 సాటిస్ఫై చేయాలా అంటే 6 తో డివిజిబుల్ కావాలంటే 2 తో డివిజిబుల్ కావాలా, 3 తో డివిజిబుల్ కావాలా. సో ఫస్ట్ 2 రూల్ చూద్దాం. 2 రూల్ అంటే ఏమి? ఎండ్ లో మనకి ఈవెన్ అమౌంట్ రెండు డివిజిబుల్ కావాలా ఖచ్చితంగా. సో ఎండ్ లో 2 ఉంది. 2 ఉంది కాబట్టి సో ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. నెక్స్ట్ రూల్ ఏమి? సమ్ ఆఫ్ ద వాల్యూ 3 తో డివిజిబుల్ కావాలా. 8 ప్లస్ 2 ఎంత? 10. 10 ప్లస్ 2 ఎంత? 12. 12 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఇది 6 తో డివిజిబుల్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది అంటే 2 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 3 తో అవుతుందా లేదా చూద్దాం. 3 ప్లస్ 0 3, 3 ప్లస్ 9 11. 11 అనేది 3 డివిజిబులా? కాదు, కాబట్టి ఇది టోటల్ డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 6 ఉంది అంటే 2 తో డివిజిబుల్ అవుతుంది. 3 తో అవుతుందా లేదా చూడాలంటే మనం సమ్ ఆఫ్ ద వాల్యూస్ చెక్ చేయాలి. 9 ప్లస్ 1 10, 10 ప్లస్ 1 11, 11 ప్లస్ 3 14, 14 ప్లస్ 5 19, 19 ప్లస్ 6 25. 25 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 తో డివిజిబుల్ కాదు, కాబట్టి టోటల్ ఆన్సర్ కూడా 3 తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 4 ఉంది అంటే 2 డివిజిబుల్. 3 అవుతుందా లేదా చెక్ చేద్దాం. 4 ప్లస్ 6 ఎంత? 10. 10 ప్లస్ 1 ఎంత? 11. 11 ప్లస్ 7 18. 18 ప్లస్ 5 23. 23 ప్లస్ 4 27. 27 అనేది 3 తో డివిజిబుల్ అవుతుందా? 3 9 జా 27. కాబట్టి టోటల్ ఆన్సర్ కూడా 6 తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకు? 2 తో డివిజిబుల్ అవుతుంది, 3 తో కూడా డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అదే విధంగా 5 ఉంది ఇక్కడ అంటే 2 తో డివిజిబుల్ కాదు. 2 తో డివిజిబుల్ కాదు అంటే ఖచ్చితంగా ఇది 6 తో డివిజిబుల్ కాదు. ఎందుకు? 2 తో కూడా కావాలా, 3 తో కూడా కావాలా. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. అర్థమైందా క్లియర్ గా? సరే ఒకసారి కన్క్లూజన్ చూద్దాం టోటల్ గా. సో 2 యొక్క రూల్ నేర్చుకున్నాం, 3 రూల్ నేర్చుకున్నాం, 4 5 6 రూల్స్ నేర్చుకున్నాం. సో 2 యొక్క రూల్ ఏమి? లాస్ట్ లో సింగిల్ డిజిట్ లాస్ట్ అంటే 1 ప్లస్ లోనే వాల్యూ 2 డివిజిబుల్ కావాలా. 4 యొక్క రూల్ ఏమి? లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ సింగిల్ డిజిట్, ఇక్కడ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ కావాలా. ఇక్కడ చూడండి ఇవి రెండు ఒకటే రకంగా ఉన్నాయా. సరే 3 యొక్క రూల్ ఏమి? 3 రూల్ సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3 తో డివిజిబుల్ కావాలా. సమ్ ఆఫ్ ద వాల్యూస్ 3 తో డివిజిబుల్ కావాలా. 5 యొక్క రూల్ ఏమి? అది ఎండ్ లో 5 కానీ 0 కానీ ఉండాలా. 6 యొక్క రూల్ ఏమి? అది 2 కూడా కావాలా, 3 కూడా కావాలా, అప్పుడే అది 6 తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ కావడం అంటే మీనింగ్ ఏమంటే మనకి రిమైండర్ 0 రావడం. అర్థమైంది కదా క్లియర్ కట్ గా.
సో రిమైనింగ్ ఏమున్నాయి ఇంకా మనకు వాల్యూస్ 7 ఒకటి, 8 ఒకటి, 9, 10, 11 ఈ వాల్యూస్ అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.